వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎంతో మందికి రీచ్ అవుతుంది. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది నుండి వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్న విషయాన్ని తెలుసుకుందాం. వృశ్చిక రాశి అంటే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాల వారు, జ్యేష్ఠ 4 పాదాల వారు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానం మాత్రం 6 కింద ఉంది. అయితే అవమానం 6 అంటే ఏంటంటే అనవసరమైన విషయాల్లో మీరు వెళ్ళి మీ జాలి, మీరు ఏదో ఎదుటోళ్ళను ఉద్ధరిద్దాం, ఎదుటోళ్ళ బాధలను తెలుసుకుందాం అని మీరు వెళ్ళి ఏదో భంగం అంటారు కదా, భంగపడే అవకాశం ఉంటుంది. మీరు ఎవరిని పట్టించుకోవద్దు, మీ పనులు మీరు చేసుకోండి, అడగకుండా ఎవరికి సాయం చేయకండి. దీనివల్ల మీరు భంగపడే అవకాశం తక్కువ ఉంటుంది. ముఖ్యంగా లిమిటెడ్ పీపుల్తో ఉండండి. ఎప్పుడు మీ వెనకాల ఉండేవాళ్ళు, మీ మంచి కోరుకునే వాళ్ళతో మీరు ఉండండి తప్ప ఎప్పుడన్నా ఫోన్ చేసేవాళ్ళు, ఎప్పుడన్నా మీకోసం అవసరం ఉంటే ఫోన్ చేసేవాళ్ళని పక్కన పడేయండి. ఇలా ఉంటే మాత్రం తప్పకుండా అవమానం అనేది తగ్గుతుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ ఉగాది నుండి వచ్చే ఉగాది వరకు గ్రహాలు ఎలా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, మీ దశలు అంతర్దశలు ఎలా ఉంటాయి, ఈ గ్రహాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి, ఒకవేళ పాపగ్రహాల దశలు అంతర్దశలు జరిగితే మీకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఏ రెమెడీలు పాటించాలి అనే చక్కటి విషయాలతో ఈ పరాభవ నామ సంవత్సర ఫలితాలను మీ ముందుకు తీసుకొచ్చాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృశ్చిక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది నుండి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు కూడా ఈ ఉగాది ఫలితాలు అనేవి, సంవత్సర ఫలితాలు అనేవి ప్రధాన గ్రహాలైన రాహువు, కేతువు, శని, గురువుల యొక్క గోచారాన్ని ఉపయోగించి చెప్తారు. గురువు, శుక్రుడు, కుజుడు వీళ్ళని ఉపయోగించి చెప్పరనమాట. ఈ 4 గ్రహాలను బట్టి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా మీకు శని పంచమంలో ఉన్నాడు, పంచమ శని సంచారం జరుగుతుంది. అష్టమంలో గురువు ఉన్నాడు జూన్ 1 వరకు. జూన్ 1 తర్వాత గురువు అక్టోబర్ 30 వరకు 9వ స్థానంలోకి వస్తాడు. అక్టోబర్ 30 తర్వాత 10వ స్థానంలో ఫిబ్రవరి 24 వరకు. ఫిబ్రవరి 24 తర్వాత వక్రించి గురువు మళ్ళీ 9లోకి వస్తాడు. 9వ స్థానం గురువు సంచారం ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉండడం వలన గురుబలం ఉంది వృశ్చిక రాశి వారికి. గురుబలం వలన వృశ్చిక రాశి వారికి ఈ జూన్ నుంచి కూడా ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు రాహు సంచారం చూస్తే 4లో ఉన్నాడు. అక్టోబర్ 1 తర్వాత 3లోకి వస్తాడు. 3లో రాహు అనుకూలంగా ఉంటాడు. చాలా సంవత్సరాల తర్వాత వృశ్చిక రాశి వారికి రాహు యోగిస్తున్నాడు. రాహు యోగిస్తాం అంటే మీరు అనుకున్నది సాధించడానికి తలుపులు తెరుచుకుంటున్నాయి. ఇక అలాగే కేతువు 10లో ఉన్నాడు. వృత్తి ఉద్యోగాల్లో హెడ్లెస్గా ఉంటున్నారు. ఏం చేస్తున్నారో మీకే అర్థం కావట్లేదు. డబ్బులు వచ్చినా తృప్తి ఉండట్లేదు. అసలు ఏ డైరెక్షన్లో వెళ్తుందో జీవితం అర్థం కావట్లేదు. ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా అక్టోబర్ 1 నుంచి ఫుల్ స్టాప్ పడబోతుంది. 9వ స్థానంలో కేతు వస్తాడు. 9వ స్థానంలో కేతు రావడం వల్ల కొంతవరకు ఏంటంటే పితృదోషం ఉంటే దానివల్ల కొంతవరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ముందు తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా జూన్ నుంచి చాలా చక్కగా ఉండబోతుంది. మీరు ఇప్పుడు వరకు జీవితాన్ని పోరాడి కష్టపడి ఏదో రకంగా ఒక చోటకి తీసుకొచ్చారు. మీకు ఇంకేంటంటే అయిపోతుంది ఓపిక. ఇంకా నేను ముందుకు వెళ్ళలేనేమో, నేను ఇంకా ఏమీ చేయలేనేమో, ఇంక ఇదంతా నాకు అవసరమా, ఎంతసేపు అని నేను పోరాడతాను, ఇంకా పోరాడమేనా నా జీవితం. ఎందుకంటే ఇక్కడ శని పంచమంలో చాలా కాలం నుంచి ఉంటున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే శని పంచమంలో ఉన్నప్పుడు లక్ అనేది స్లోగా వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసింది స్లోగా వస్తుంది. ఖచ్చితంగా ఈ రోజుల్లో ఈ 4 రోజుల్లో ఈ పని అయిపోద్ది, 10 రోజుల్లో ఈ పని అయిపోద్ది, నేను సంతోషంగా ఉంటాను అనుకున్నప్పుడు అది రోజులు వచ్చేస్తాయి తప్ప ఆ సంతోషం అనేది రాక వృశ్చిక రాశి వాళ్ళందరూ రకరకాలుగా నలిగిపోతున్నారు.
కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, శని పంచమంలో ఉండి శని మీకు ఇస్తే అది చాలా కాలం పాటు అలా ఫిక్స్డ్గా ఉండిపోద్ది. కాబట్టి ఇక్కడ దాకా పోరాడాను, ఇక్కడ వదిలేద్దామా అన్న ఆలోచనని పూర్తిగా తీసేయండి. ఎందుకంటే ఇంకా పోరాడాలి. పోరాటానికి మన 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 మనకు ప్రాణం ఉన్నంతసేపు పోరాడాల్సిందే. పోరాటాన్ని ఆపొద్దు. చాలా గెలిచారు, 80% జీవితాన్ని గెలిచారు, చాలా దగ్గరికి వచ్చింది. ఒక్క అనుకూలత వస్తే, ఒక్క అద్భుతం జరిగితే జీవితం ఎక్కడికో వెళ్తుంది. అది కూడా మీకు తెలుసు. కానీ అది ఒక 10%, 20% దూరంలో ఉంది. అది చాలా కష్టంగా ఉంటుంది. చాలా ఏంటంటే నిద్ర లేకుండా ఆలోచన, జరిగే విషయాలు అన్నీ కోల్పోయి ఏదో రకంగా అది సాధించాలని పోరాడుతున్న వృశ్చిక రాశి వారందరికీ కూడా అద్భుతమైన విజయాలు రాహు మారిన తర్వాత వస్తాయి. రాహు తృతీయంలో సంచరించడం, రాహు అనుకూలత వస్తే ఎంతటి కష్టాలైనా సరే తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఎవరు ఏమనుకున్నా, ఏమైపోతాం అనుకున్నా పోరాటం మాత్రం ఆపొద్దు. ఎవరి కోసం మీరు పట్టించుకోవద్దు. ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది. అద్భుతమైన విజయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి చాలా వరకు కూడా ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో మంచి విలువ లేకపోయినా, మీరు ఎంత కష్టపడినా సరే విలువ లేకపోయినా అవన్నీ కూడా తొలగిపోతాయి. జూన్ నుంచి ప్రజా అభిమానం పెరుగుతుంది, ధనలాభం వస్తుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, అన్ని రకాలకు కూడా చక్కటి ఫలితాలు వస్తాయి అన్నమాట. ఉద్యోగం చేసే వాళ్ళకి స్థానచలనం ఉంటుంది. అక్టోబర్ 1 తర్వాత స్థానచలనం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాల వల్ల, స్థానచలనం వల్ల మంచి ఫలితాలు వస్తాయి తప్ప ఇబ్బందులు ఉండవు అనమాట. బిజినెస్లో ఉన్న వాళ్ళకు కూడా ఇంకా రాబోయే రోజుల్లో చాలా చక్కగా ఉంటుంది. ఇక ఏ వ్యాపారాలు చేసినప్పటికీ కూడా చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు, మిల్లులు, పారిశ్రామికవేత్తలు, ఇలా ఏ వ్యాపారాలు చేసేవాళ్ళు అయినా సరే కొంతవరకు, విశాఖ నక్షత్రం వాళ్ళు అయితే గురువుకు సంబంధించి కొంతవరకు జపాలు చేయించుకోవడం, అనురాధ నక్షత్రం అయితే శనికి సంబంధించి జపాలు చేయించుకోవడం, అలాగే జ్యేష్ఠ నక్షత్రం అయితే బుధుడికి సంబంధించి జపాలు చేయించుకుంటే ఈ సంవత్సరం ఇంకా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు దశలో ఉండడం, అంతర్దశల్లో రాహు ఉంటే కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. బుధ మహాదశ జరిగే వాళ్ళందరికీ చాలా చక్కగా ఉంటుంది. శని మహాదశ జరిగే వాళ్ళకి కూడా పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. కేతు మహాదశ జరిగే వాళ్ళకి కొంత ఇబ్బంది ఉండొచ్చు. శుక్ర మహాదశ జరిగే వాళ్ళందరికీ చక్కగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దశానాథుడు బలంగా ఉండి దశ బాగుంటే ఈ గోచార ఫలాలు కూడా ఇంకా మంచి ఇంపాక్ట్ కలిగజేసి చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ వృశ్చిక రాశి వారికి చెప్పేది ఒకటే, పోరాటంలో సగంలో ఉన్నారు, గెలుపుకు దగ్గరగా ఉన్నారు. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించడానికి మీరు ఇంకా గట్టిగా పోరాడండి. ఖచ్చితంగా జరుగుతుంది. అది జీవితాంతం కూడా మీకు ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆగిపోయినా, ఇప్పుడు వెనక్కి తిరిగినా చాలా వరకు ఇబ్బంది పడతారు. అది పర్సనల్ లైఫ్ కానివ్వండి, బిజినెస్ లైఫ్ కానివ్వండి, ఉద్యోగ జీవితాలు కానివ్వండి, మీరు అనుకున్న కోరికలన్నీ కూడా ఒక 2-3 ఏళ్లలోనే తీరిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. కోర్టు సమస్యలు, క్లిష్టమైన సమస్యలు, ఇవి ఏమున్నా సరే ఓర్పుగా పోరాడండి. అవి కూడా మీకు అనుకూలంగానే మారుతాయి. ఎంతటి కష్టం వచ్చినా సరే కంగారు పడకుండా ఆలోచించి దాన్ని ఎలా దాటాలి అన్న ఆలోచించండి. ఖచ్చితంగా భగవంతుడి మీద భారం అయ్యింది. భగవంతుడి ఆరాధన బాగా చేయండి. మీకు చూడండి, అక్టోబర్ 1 నుంచి కేతు 9లోకి వస్తున్నాడు. స్పిరిచువల్గా మారుతారు. మీరు ఎక్కువగా భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు చేసే మంత్ర జపాలు కానివ్వండి, హోమాలు, పూజలు, ఇవన్నీ కూడా కేతు యొక్క అనుగ్రహం వలన మీకు సక్సెస్ తెచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి వచ్చే రాహుకేతువుల యొక్క ట్రాన్స్ఫర్మేషన్, అంటే రాహుకేతువుల మార్పు అనేది మీకు చాలా చక్కటి ఫలితాలు తెచ్చిపెడుతుంది. జూన్ నుంచి కూడా మిమ్మల్ని బాగు చేసే బాధ్యత గురువు తీసుకుంటాడు. తర్వాత నుంచి రాహుకేతువులు తీసుకుంటారు. ఒక 2 ఏళ్ల పాటు అద్భుతంగా ఉంటుంది. అయితే రెమెడీస్ విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ఈ 4 గ్రహాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైఫ్లో, గురువుకు సంబంధించి కేజింపావు శనగలు, రాహువుకు సంబంధించి కేజింపావు మినువులు, కేతువుకు సంబంధించి కేజింపావు ఉలవలు, అలాగే శనికి సంబంధించి కేజింపావు నువ్వులు, వీటిని దానం ఇవ్వండి. ఒకసారి దానం ఇచ్చేసేయండి. అలాగే శివాలయంలో మీ పేర 3 శనివారాలు అభిషేకం చేయించుకోండి. అలాగే ప్రతిరోజు కూడా కుజుడికి సంబంధించి, ఎందుకంటే ఎక్కువగా వృశ్చిక రాశి వారికి కుజుడు ప్రభావం ఉంటుంది. అందుకే కోపం సడన్గా వచ్చేస్తుంది, జాలి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ జాలి తగ్గించుకోవాలి, కోపం తగ్గించుకోవాలి. మీ పని తప్ప స్వార్థపూరితంగా ఉండండి, మెత్తగా ఉండొద్దు. మీ పనుల మీదే శ్రద్ధ పెట్టండి. అనవసరమైన వ్యక్తులను పక్కకు తోసేయండి. ఎవరో ఏది అనుకుంటారు, ఎవరో తర్వాత మనల్ని ఉద్ధరిస్తారు, ఇలాంటివన్నీ పక్కన పడేయండి. కలియుగానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళండి. తప్పకుండా తప్పు, ఒప్పు అనేవి మీ మనసుకు సంబంధించినవి. మీ మనసు చెప్పినట్టుగా వింటూ
ముందుకు వెళ్ళండి. అయితే నిర్ణయాల్లో జాప్యం వద్దు, గబగబా నిర్ణయాలు తీసుకోండి. ఖచ్చితంగా అంతా అనుకూలంగా మారింది. పంచమంలో శని వల్ల లేటుగా రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. కొంచెం ఆ లేట్ని తట్టుకోండి.